హలో హాయ్ వెల్కమ్ టు ఎన్ కెరీర్స్. ఇవాళ మనం ఎన్ కెరీర్స్ లో చెన్నైస్ అమృత ఇన్స్టిట్యూషన్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ప్రపంచంలోనే అడ్మిషన్స్ లో నంబర్ 1 ప్లేస్ లో ఉంది, అలాగే ప్లేస్మెంట్స్ లో కూడా చెన్నైస్ అమృత నంబర్ 1 ప్లేస్ లో ఉంది. స్టూడెంట్స్ కి ది బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ ఏది అని అంటే చెన్నైస్ అమృత గురించి చెప్పొచ్చు. సో ఇవాళ మనకి చెన్నైస్ అమృత గురించి చైర్మన్ గారు శ్రీ ఆర్ భూమినాథన్ గారు, అలాగే ప్రిన్సిపల్ గారు టి చంద్రమోహన్ గారు ఉన్నారు. హలో సార్. So, firstly, sir, we understand that Chennai's Amrita group of institutions has achieved over 31,651 plus successful student placements. So, that's remarkable. Could you share the strategies and extra efforts behind this milestone? Happy evening, madam. Actually, Chennai's Amrita Hotel Management Colleges so far placed more than 31,651 students across the globe. We already tie up with so many 5-star, 7-star hotels. We always focus more on practicals. So we trained during our course itself practically. So this job very easy to placement for our student. That is the secret of our success. Okay, right. చంద్రమోహన్ గారు, హలో సార్. సో మీ సంస్థలో ఒకటి ఉంది, ఒక మంత్రం ఉంది, నేర్చుకుంటూ సంపాదించండి అని. సో అసలు దాని అర్థం ఏంటి, అది పెట్టడానికి గల రీజన్ ఏంటి, కొంచెం డీటెయిల్గా చెప్తారు? తప్పకుండా. నమస్కారం అండి, శుభ సాయంకాలం అందరికీ, హ్యాపీ ఈవినింగ్. నా పేరు చంద్రమోహన్. 90% ప్రాక్టికల్ 10% థియరీ అనేది మంత్రంతో పాటు ప్రతి స్టూడెంట్ ఎవరైతే వస్తున్నారో వచ్చే విద్యార్థిని మన దగ్గర మోస్ట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది, ఫైనాన్షియల్ డిఫికల్టీస్ చాలా ఉంటాయి. మోర్ ఓవర్ టాలెంట్ ఉంటుంది, జీవితంలో పైకి రావాలని ఒక అంబిషన్ ఉంటుంది. సో దాని గురించి మనం చేసిన ఏంటంటే పిల్లలకు ఉపాధి కల్పిస్తూ చదువు చెప్తూ ఎర్న్ వెల్ యూ లెర్న్ అనే కాన్సెప్ట్తో మనం ముందుకెళ్తున్నాం. సో ప్రతి స్టూడెంట్, ఈవెన్ మీరు సెలబ్రిటీస్తో సహా అందరు చాలామంది ఎక్స్పీరియన్స్ చేశారు. మన స్టూడెంట్స్ అక్రాస్ ఇండియా ఆల్ హోటల్స్, ఆల్ 5-star హోటల్స్లో మనం ఉపాధి కల్పిస్తున్నాము. సో పొద్దున పూట చదువుకోవడం, మధ్యాహ్నం పూట జాబ్కి వెళ్ళడం, స్వయంగా వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటూ, వాళ్ళ ఫీజులు కట్టుకుంటూ, అలాగే వాళ్ళ రూమ్స్ రెంట్ కూడా తీసుకుంటున్నారు. సో కొన్ని స్టూడెంట్స్ 8,000, 12,000, 18,000, 20,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సో మెయిన్గా ఇక్కడ పిల్లల్లో కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ చేయడం కోసం, ఒకటి ఇండస్ట్రీ గురించి ఎక్స్పోజర్ ఎక్కువ చేయడం కోసం చేసే ఒక ప్రయత్నంలో మా సంస్థ ఎప్పుడు ముందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. రైట్. So many believe that pursuing an IT course opens doors to opportunities in the USA and other countries with salaries of 2 to 3 lakhs per month. In comparison, can a career in hotel management also offer similar opportunities in the USA and comparable earning potential? Sure, madam. I am very happily to share our student history. Not only in the IT field earning more than 2 lakhs, our student nearly 37 students now placed in USA, that is United States of America. So many testimonials is there. One of the student, Uppalur Vikram, earning now nearly per month 6 lakhs rupees. That means in CTC per year 72 lakhs. That is the quality of our Chennai Amrita student. Not only in America, New Zealand, China, Dubai and Singapore and Malaysia, various countries our student placed and earning crores and crores. How is happening? Because our motto is, our training is fully international syllabus. Always we trained student what industry needs. So each and every moment we always gives the best of the best to the student. So now our student, most of the student, nearly 37 students in America placed in front office. 7-star hotel working as a front office is not an easy job. Only highly talented student only possible to get front office job in USA. That is it express what is our quality, madam. చంద్రమోహన్ గారు, మీరు కేవలం ఏదైతే ఇప్పుడు ఇది 3 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలపై మాత్రమే దృష్టి సారిస్తున్నారా, లేదంటే హోటల్ మేనేజ్మెంట్, లేదంటే హాస్పిటాలిటీ మరియు దాని అనుబంధ రంగాల్లో విస్తృత శ్రేణి కోర్సులను కూడా అందిస్తున్నారా? ఎస్ అండి, మన దగ్గర హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, డిప్లొమా ఉన్నాయి మన దగ్గర ప్రోగ్రామ్స్లో, ఈవెన్ మాస్టర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ అర్హత ప్రకారం, ఎలిజిబిలిటీ ప్రకారం 10th పాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ పాస్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి ఉన్నాయి. మనకున్న 7 క్యాంపసెస్లో హోటల్ మేనేజ్మెంట్తో పాటు నర్సింగ్, ఏవియేషన్ కూడా ఉన్నాయి. బట్ హోటల్ మేనేజ్మెంట్ వచ్చేసరికి వీఆర్ ద హ్యాపెన్ టు ద బెస్ట్ ఇన్ ఇండియా, దాంట్లో డౌటే లేదు. సో పిల్లలకి డిగ్రీలో
కోర్సెస్తో పాటు ఈవెన్ మన దగ్గర సర్టిఫికేట్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తాము. ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, సర్వీస్, కల్నరీ, దట్ ఈస్ ప్రొడక్షన్లో కూడా మన దగ్గర పిల్లలకి వాళ్ళ ఒక ఉత్సాహ ప్రకారం, ఇంట్రెస్ట్ ప్రకారం మనం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం ఫ్రమ్ అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ అండ్ బాడీస్. ఓకే, రైట్. భూమినాథన్ గారు, సో another unique highlight to your 90% practicing training model. How do you implement this and what advantages does it give students compared to traditional learning? Actually, madam, Chennai Samriddha, one of the USP is 90% practical. We construct like 5-star hotel in our campus. Whatever the facility available in 5-star hotel now, the same facility, they exactly more than this available in our campus. We construct exact 5-star hotel, housekeeping, restaurant and all the kitchen labs, everything looks like 5-star hotel. So our student learning in 5-star hotel environment means getting more and more experience, and all the majority universities, most of the colleges follow only theory oriented syllabus, but we believe only practical. Practical makes perfect, practical makes definitely give placement. So our focus is 90% practical, only 10% theory. Whenever student enter into the college, we focus more on practical each and every moment. Say for example, in communication means tell me something about yourself. Likewise, we trained the student. The same way in practical, individual attention we are given. So 90% practical is only possible in our Chennai Samriddha Hotel Management College. ఓకే, చంద్రమోహన్ గారు, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఓన్లీ చెఫ్ మాత్రమే అవుతారన్న ఒక అపోహ అనొచ్చు, లేదంటే స్టూడెంట్స్లో ఉన్న అభిప్రాయం అవ్వచ్చు. అందులో ఎంతవరకు నిజం ఉంది? సో చెఫ్ మాత్రమే కాకుండా ఇంకా ఎలాంటి వృత్తి అవకాశాలు ఉన్నాయి? ఎస్ అండి, హోటల్ మేనేజ్మెంట్ అనేది యాక్చువల్గా 4 డిపార్ట్మెంట్స్తో కూడుకున్న ఒక కోర్స్ కరికులం అండి. ప్రొడక్షన్, దట్ ఈస్ కల్నరీ, F&B సర్వీస్, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్. ఇవి కాకుండా మార్కెటింగ్, HR, ఫినాన్స్, అకౌంట్స్, మెయింటెనెన్స్, పలు రంగాలలో మనకి విద్యలో కరికులం బేస్డ్ ఉన్నాయి. దాని తగ్గట్టు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. బేసిక్గా మనకి ఏంటంటే కల్నరీ, కిచెన్ అనేసరికి మనకి చిన్నప్పటి నుంచి అమ్మతో చూస్తూ ఉంటాము. అదొక్క అభిప్రాయం వల్ల అదే ఉందని చాలామందికి అపోహం ఎరనట్టుగా. బట్ యాక్చువల్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే అది యాక్చువల్ ఇది కరెక్ట్ కాదు. కిచెన్తో పాటు మనకి సర్వీస్లో రెస్టారెంట్స్, బార్, రూమ్ సర్వీస్, కాఫీ షాప్స్, డిస్కోథేక్, పబ్, క్యాసినో, ఇన్ని చోట్ల మనకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే హౌస్ కీపింగ్ మోస్ట్ హ్యాపెనింగ్ ట్రెండ్. యాక్చువల్గా పోస్ట్ కరోనా నుంచి హౌస్ కీపింగ్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది అక్రాస్ ద వరల్డ్. సో దట్ ఈస్ టేకెన్ సపరేట్ లెవెల్. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి శాలరీస్ ఇస్తున్నారు. ఫ్రంట్ ఆఫీస్ వచ్చేసరికి ఫేస్ ఆఫ్ ది హోటల్ అంటాం. దాంట్లో మంచి మంచి పిల్లలకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి, అనుభవం ఉన్న వాళ్ళకి, ఫిజికల్ అపియరెన్స్ ప్రకారం కూడా వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రంట్ ఆఫీస్ నుంచి ప్లస్ సర్వీస్ నుంచి ఎక్కువ మంది జనరల్ మేనేజర్స్ అవుతారు. అది కూడా దాంట్లో అడ్వాంటేజ్ సర్వీస్తో పాటు. సో ఈ 4 విభాగాలతో పాటు మనకి ఈవెన్ HR డిపార్ట్మెంట్లో జాబ్స్ దొరుకుతాయి, మార్కెటింగ్లో జాబ్స్ దొరుకుతాయి, ఫినాన్స్లో ఉన్నాయి, ఇందాక చెప్పిన విధంగా అకౌంట్స్లో ఉన్నాయి, ఈవెన్ మెయింటెనెన్స్లో ఉన్నాయి. సో కిచెనే పరిమితం కాదండి, హోటల్ మేనేజ్మెంట్లో మీకు అన్ని విభాగాలలో ఆల్మోస్ట్ 18 విభాగాలలో మీకు ఉద్యోగ అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. ఒకటే కావాల్సింది ఏంటంటే ప్యాషన్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, కష్టపడాలని ఒక నమ్మకం ఉండాలి, ఆకాంక్ష ఉంటే మంచి ఉద్యోగాలు ఆల్వేస్ ఉన్నాయి. దానికి చెన్నై సమృద్ధి ఎప్పుడు కూడా ముందుంటుంది, మంచి భవిష్యత్తు ఇవ్వడం ఉందండి, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. రైట్. సో your students made India proud by winning 3 gold medals at the Culinary Olympiad in Germany, a historic achievement after 124 years. So how did that moment feel for you and the institution? That is the India pride moment, madam. Every 4 years once in Germany conducted Culinary Olympics. It is one of the world prestigious event. So far in 125 years of history, India already won only bronze medal. First time in India, our Chennai Samriddha student winning gold medals. Not 1, 2 medal, 3 gold medal from Culinary Olympics. That incident looks like A.R. Rahman winning Oscar 2 award. The same way
our student 3 gold medal winning in culinary Olympic gives the more pride. That is, every Indian feel pride of our student. That is the golden historical moment for us, not only for us, in 140 crores people feels pride in India. That is the one of the very, very historical golden moments, madam. సో చంద్రమోహన్ గారు, పరిశ్రమతో మీకున్న అనుబంధం ఎలాంటిది, అట్లాగే విద్యార్థుల వారి కోర్సు సమయంలో వారితో ఆచరణాత్మకంగా మీరు వాళ్ళతో ఎలా డీల్ చేస్తారు? పరిశ్రమ ఇండస్ట్రీ ఈజ్ యాక్చువల్లీ ఇన్స్టిట్యూషన్స్ ఫైనల్లీ ఎండ్ అవ్వాల్సింది ఇండస్ట్రీకి వెళ్ళాలండి. సో వీఆర్ ద పీపుల్ యాక్చువల్లీ హూ ప్రిపేర్ ద స్టూడెంట్స్ ఫర్ ఇండస్ట్రీ మేడ్. సో ఆ తరుణంలో వీ ట్రై టు ఎక్విప్ ద స్టూడెంట్, అన్ని విభాగాలలో వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడం, ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం, దాంతోపాటు ఎక్స్పీరియన్స్తో పాటు నాలెడ్జ్తో పాటు అనుభవం అని ఒకటి ఉంటుంది, దాంతోపాటు కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్కి. ఇవన్నిటినీ అనుసంధానం చేసి ఇంటిగ్రేట్ చేసి వాళ్ళకి కరెక్ట్గా హోటల్ ఇండస్ట్రీతో కనెక్ట్ చేయడం. బికాస్ మాకు వచ్చేసరికి అక్రాస్ ఇండియా ఇంక్లూడింగ్ అబ్రాడ్లో కూడా మంచి ఇంటర్నేషనల్ టైఅప్స్ ఉన్నాయి విత్ ప్లేస్మెంట్స్ రికార్డ్. మనం ఆల్రెడీ ముందు చెప్పినట్టుగా చెన్నై సమృత ఇంటర్నేషనల్లో ఇండియాలో నెంబర్ 1 ప్లేస్మెంట్స్, దాంట్లో డౌటే లేదు. ఆ తరుణంలో మాకున్న నెట్వర్క్, మాకున్న కనెక్షన్స్ అది యాక్చువల్లీ వర్ణాతీతం, అన్ఎక్స్ప్లెయిన్. బికాస్ అంతమంది ఇండస్ట్రీస్తో మేము కనెక్ట్ అయి ఉన్నాము, ఇంక్లూడింగ్ షెఫ్ దామోదర్ గారు, మీకు తెలిసే ఉండొచ్చు, పద్మభూషణ్ అవార్డు విన్నర్. పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో మన కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళతో రిలేషన్షిప్స్ ఉన్నాయి, వాళ్ళ గైడ్లైన్స్ తీసుకుంటాము. దీంతోపాటు ఇండస్ట్రీతో, జనరల్ మేనేజర్స్తో, తాజ్ గ్రూప్తో, ఐటీసీతో, వెల్కమ్ గ్రూప్తో, పాక్ హోటల్స్, హయాత్ గ్రూప్స్తో కూడా మనకి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. మన స్టూడెంట్స్ వాళ్ళ చదివేటప్పుడు కూడా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ట్రైనింగ్ అనే ఒక సెమిస్టర్, ఒక మొత్తం 20 నెలలు, ఆల్మోస్ట్ 22 నెలల దాకా వాళ్ళు ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా మనం చూస్తే కనుక ఈ యొక్క ఇండస్ట్రీ కనెక్ట్ వల్ల మన స్టూడెంట్స్, ఇంకోటి ముఖ్యంగా ఏం చెప్పాలంటే, ఇండస్ట్రీ కనెక్ట్ వల్ల మన స్టూడెంట్స్ ఇండస్ట్రీని ఇన్వైట్ కూడా చేస్తాం మనం. వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకుంటాము, వాళ్ళ గైడ్లైన్స్ తీసుకుంటాం, దాని తగ్గట్టుగా మన కరికులం కూడా మార్పులు చేర్పులు చేయడము. ఫైనల్గా స్టూడెంట్ మన ఇండస్ట్రీకి కనెక్ట్ అవ్వాలి, ఇండస్ట్రీ మేడ్ అవ్వాలి, ఇండస్ట్రీలో రిక్రూట్ అవ్వాలి అనేది ఒక ఉద్దేశంతో మన కరికులం, మన సంస్థలు దాని ప్రకారం ముందుకెళ్తున్నాయండి. దానివల్లనే 100% ప్లేస్మెంట్స్లో మన నెంబర్ 1 ఉండడంలో కూడా కారణమైందండి. ఉమినందన్ గారు, వాట్ ఆర్ ద మేజర్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ యువర్ స్టూడెంట్ పార్టిసిపేట్ ఇన్, అండ్ హౌ డూ యూ ట్రైన్ అండ్ ప్రిపేర్ దెమ్ ఫర్ దీస్ ఈవెంట్స్, అండ్ వాట్ కైండ్ ఆఫ్ exposure and industry experience do they gain through this participation? Actually, so far our student already winning more than 900 medals across the India as well as international level. We trained student particularly for winning competition, each and every student skill oriented. We separated the student, those who are passion in carving, passion in food production, very involvement in F&B service. So likewise we separated the student, and apart from the syllabus we focus more on each and every student individual talent. So this training, exclusive training, gives confidence, and our student achieving more medals in international level as well as national level. This is our secret of success. రైట్. చంద్రమోహన్ గారు, హోటల్ మేనేజ్మెంట్ చదివే విద్యార్థులకి ప్రస్తుతం అలాగే భవిష్యత్తులో ఉన్న ప్రజెంట్ ఉద్యోగ అవకాశాలు ఏంటి? ఉద్యోగ అవకాశాలకు వచ్చేసరికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. అది ఇండియాలో కావచ్చు, హైదరాబాద్, తెలంగాణలో కావచ్చు, అక్రాస్ పాన్ ఇండియా, ఇంటర్నేషనల్గా. సో వివిధ రంగాల్లో ఇందాక చెప్పిన విధంగా ప్రొడక్షన్, సర్వీస్, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్స్తో పాటు అబ్రాడ్లో కూడా మంచి అవకాశాలు. దే కెన్ ఎర్న్ ఎక్సలెంట్ సాలరీ. ఇప్పుడు ఇందాక మా చైర్మన్ గారు చెప్పిన విధంగా చూస్తే కనుక ఒక స్టూడెంట్ ఆల్మోస్ట్ యూ కెన్ ఎర్నింగ్ క్లోజ్ టు 600 to 7 lakhs per month salary అబ్రాడ్, యూఎస్లో ఈజ్ ఎర్నింగ్ అ స్టూడెంట్. సో అలాగా చాలామంది స్టూడెంట్స్ మన చెన్నై సమృత నుంచి అక్రాస్ పాన్ ఇండియా వెళ్ళి వర్క్ చేయడము, వాళ్ళ అనుభవాన్ని మనకి షేర్ చేసుకోవడము, అలాగే మన మంచి స్ట్రాంగ్ అల్యూమినై కూడా ఉంది. సో ఉద్యోగాలకి పాన్ ఇండియాలో, అబ్రాడ్లో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా గ్రీనరీగా అభివృద్ధిలో ఉందంటే దాంట్లో డౌటే లేదు. అది ఇందాక చెప్పిన విధంగా పిల్లలు ప్యాషన్ ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ ఉంటే విల్ టేక్ దెమ్ టు ఫార్వర్డ్ ద ఆపర్చునిటీ. ఓకే, భూమినందన్ గారు, టుడే many institutions focus heavily on academic marks. However, skills and passion matter equally. So what is your admission policy, and how do you ensure deserving students with moderate marks with good skills also get opportunities? We always separate from other colleges and university. We focus
more on skill oriented training, madam. All other colleges focus on mark basis. We believe only each and every student internally having some skills. So we bring out the skill, we focus more on the skill. That is our success of our mantra. We focus train skilled means definitely the skill gives more confidence to the student. So the skill oriented training gives 100% placement. That is the 100% placement is success of our Chennai Samriddha International Institute of Hotel Management Groups. చంద్రమోహన్ గారు, Yes. సాధారణ పాఠ్య ప్రణాళికతో పాటు హోటల్ నిర్వహణలో విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపరచడానికి మీరు అదనంగా ఏమైనా సర్టిఫికేషన్ లాగా అందిస్తారా? ఎస్ అండి, మన దగ్గర మన స్టూడెంట్స్ డిగ్రీ డిప్లొమా ప్రోగ్రామ్తో పాటు నేను నాకు చెప్పిన విధంగా ఎవరికైతే సర్వీస్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో, మక్కువ చూపిస్తారో వాళ్ళకి F&B సర్వీస్ డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి, క్రాఫ్ట్ కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. 1 year కోర్సెస్, 6 months కాలేజ్లో పరిపూర్ణమైన ట్రైనింగ్ ఇవ్వడం, దాని తర్వాత 6 months ఇండస్ట్రీకి పంపడం లాంటివి ఉన్నాయి. అది హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, సర్వీస్ అండ్ కిచెన్ కల్నరీ దాంట్లో ఉన్నాయి. ఈ 4 విభాగాలు, బికాస్ అక్రాస్ ద వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా కూడా హోటల్లో ఈ 4 విభాగాల్లో మనకి మంచి అవకాశాలు ఉండడం వల్ల, పిల్లలు కూడా మక్కువ చూపించడం వల్ల మనం ఆ ఒక్క 4 డిపార్ట్మెంట్లో డిప్లొమా కోర్సులు కూడా మన దగ్గర రన్ చేస్తున్నాము. అండ్ దానికి తగ్గట్టుగానే పిల్లలకి మంచి అవకాశాలు, చదువుకుంటూనే జాబ్ చేసుకోవడము, చదివిన తర్వాత ప్లేస్మెంట్స్ చేయడం అనేది మనలో ఉన్న ప్రత్యేకత అండి. ఓకే, భూమినాథన్ గారు, దెర్ ఇస్ ఆఫన్ కన్సర్న్ అబౌట్ డొనేషన్ బేస్డ్ అడ్మిషన్స్ ఇన్ ఎడ్యుకేషన్. హౌ డస్ యువర్ ఇన్స్టిట్యూషన్ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఫెయిర్నెస్ ఇన్ దిస్ ఆస్పెక్ట్? Here in Chennai Samriddha Group, each and every student fees is common for everyone. There is no difference between anyone actually. So I don't accept any donations, because our motto is service to the student community. Our more focus is middle class people can use this opportunity widely during the study itself, earn while learn. So our quality is international quality but domestic cost. That is the USP of our Chennai Samriddha Group. రైట్. చంద్రమోహన్ గారు, Yes, ma'am. అంతర్జాతీయ పారిశ్రామిక సందర్శనలకు లేదా శిక్షణ కార్యక్రమాలకు అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా అండి, మన దగ్గర ఇంటర్నేషనల్గా మన పిల్లలకి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ పరంగా ఐఈటీ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ట్రైనింగ్ అనే విభాగం ద్వారా ఇంటర్నేషనల్ మనం పంపడం జరుగుతుంది. గత కొన్ని నెలల క్రితమే ఈ యొక్క సెమిస్టర్కి ఆల్మోస్ట్ మన దగ్గర నుంచి 100 మంది పైగా పిల్లలు న్యూజిలాండ్, మారిషియస్, మలేషియా, ఇన్ఫ్యాక్ట్ ఫ్రాన్స్, ప్యారిస్ అండ్ దే గాన్ టు విన్ శ్రీలంక, దే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళారు. దే గాన్ డూయింగ్ ద ఐఈటీ కూడా చేయడం జరిగింది. అది పార్ట్ ఆఫ్ కరికులంలో. ప్లస్ దాంతోపాటు జాబ్ పరంగా కూడా వాళ్ళని పంపడం జరిగింది. సో దీంట్లో డౌటే లేదండి, మంచి అవకాశాలు ఉన్నాయి అబ్రాడ్లో. అండ్ కనెక్షన్స్ కూడా యాజ్ ఇంత చెప్పిన విధంగా మనకున్న నెట్వర్క్ కావచ్చు, మనకున్న లైజనింగ్ కావచ్చు, రిలేషన్షిప్ విత్ ద ఇండస్ట్రీ విత్ ద ఇంటర్నేషనల్ ఒక హోటల్స్తో, ప్రాపర్టీస్తో చాలా హెల్తీగా ఉంది. సో ఎవ్రీ ఇయర్, ఎవ్రీ సెమిస్టర్ అపాన్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ అనే వెంటనే పిల్లలు వాళ్ళ ఆసక్తి ప్రకారం పంపడం జరుగుతుందండి. సో భూమినాథన్ గారు, డూ యూ ఆఫర్ స్కాలర్షిప్స్ ఆర్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు సపోర్ట్ టాలెంటెడ్ అండ్ డిజర్వింగ్ స్టూడెంట్స్? Absolutely, madam. Every year we give so many crores scholarship to the student. That is for merit scholarship and first graduate scholarship and SC/ST scholarship, sports scholarship, and so many scholarship we are giving. Not only this, every year we are giving 100 students free education throughout the India. So this is our scholarship scheme. సో భూమినాథన్ గారు, your institutions carry an international identity. So what kind of global standard facilities and exposure do you provide? Actually, Chennai Samriddha Group of Hotel Management Colleges already tie up with so many countries like Singapore and Malaysia and China and recently New Zealand and America. So we focus more on international standard. That international standard facility and syllabus and everything we implemented in India. So shortly I am told you our quality is international level, but fee structure is domestic level. Okay. So you currently operate across only Hyderabad, Chennai, Bangalore and Vijayawada. So is there a reason for focusing primarily on South India? Any plans to expand across the country? This
year onwards, our Chennai Samrudha brand is pan-India brand. So this month onwards, in Delhi and Pune and so many North India states we covered. So far we are number one South India Hotel Management College. Hereafter going to pan-India best college. ఓకే, చంద్రమోహన్ గారు చివరిగా చెప్పండి. సో విద్యా విషయాలకు అతీతంగా ఉత్సాహభరితమైన క్యాంపస్ జీవితాన్ని ఎలా నిర్ధారిస్తారు, అలాగే విద్యార్థుల కోసం ఏ ఏ పాఠ్యేతర మరియు సహ పాఠ్యేతర కార్యకలాపాలు అందుబాటులో ఉన్నాయి? మేడం, విద్యార్థులకి మెయిన్గా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాళ్ళకి స్కిల్ బేస్డ్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మన కోర్స్ కరికులం ఎవ్రీథింగ్ వాట్ యూ టేక్ ఇట్ తీసుకుంటే స్టూడెంట్ సెంట్రిక్ ఓరియంటెడే ఉంటుంది. ఇందాక చెప్పిన విధంగా మనది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇండియన్ ఒక ట్రెడిషన్ ఇన్ ఫ్యాక్ట్గా చెప్పాలంటే దాని ద్వారానే, బికాస్ మనకు అప్పుడు కానీ స్టూడెంట్స్ నేర్చుకోవడం జరుగుతుంది. మనకున్న టీచింగ్ మెథడాలజీస్ కానీ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ, ఒక ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, విత్ ఓహెచ్పీస్ అండ్ కంప్లీట్లీ యాక్టివిటీ బేస్డ్ మోడ్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ కావచ్చు, ఇవన్నిటిని పిల్లల్లో ఎవరైతే రూల్ బ్యాకింగ్ చూస్తారో వాళ్ళకి చాలా ఆసక్తికరమైన పాఠ్యాంశాలను మనం ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మన సక్సెస్ మంత్ర కూడా అదే. మన సక్సెస్ మంత్రం ఇంకోటి గొప్పతనం ఉందండి, AAA అని, అటెండెన్స్, యాటిట్యూడ్ అండ్ అకాడమిక్స్. ఇది మా మంత్రం కూడా. సో దీంట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా గ్రూమింగ్ కూడుకొని మనం నేర్పడం జరుగుతుంది. దీనివల్ల పిల్లల్లో చాలా అన్యూన్యమైన మార్పు రావడము, మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగాల అవకాశాలు రావడం, పరిపూర్ణంగా మంచి మంచి జీతాలతో వాళ్ళు బయటికి వెళ్ళడం అలాంటివి జరుగుతున్నాయి. సో ఇవన్నిటినీ లెర్నింగ్ ఏవైతే జరుగుతుందో కాలేజ్లో, అందుకని మా దాని స్పెషాలిటీ ఏంటంటే మేము క్లాస్ రూమ్ అనమండి, ఆ క్లాస్ రూమ్ని లెర్నింగ్ రూమ్ అంటాం, నేర్చుకునే రూమ్ అని పేరు పెట్టడం జరిగింది. అది మాలోనే డిఫరెన్స్. సో 90% ప్రాక్టికల్ విత్ 10% థియరీ అనే మోడ్తోనే మేము ముందుకెళ్తున్నాము. అదే మా ఒక మంత్ర విత్ AAA ఒక మంత్ర. సో ప్లేస్మెంట్స్లో అన్డౌటెడ్ చేయడానికి కారణం కూడా అదే, పిల్లలు ఆసక్తి రావడం కారణం అంటే చెన్నై సమృద్ధ ఫస్ట్ ఈవెన్ గొప్పగా చెప్పడం కాదు, నిజం కూడా గూగుల్లో నెంబర్ 1 ప్లేస్లో మనమే ఉన్నాం. మీరు టైప్ చేసి చూడొచ్చు. కారణం ఏంటంటే పిల్లలు ఇచ్చిన ఒక గుడ్ రివ్యూస్, వాళ్ళు ఇచ్చిన టెస్టిమోనియల్స్, మనం చేసిన ప్లేస్మెంట్స్, మనం చేసిన అడ్మిషన్స్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన పార్ట్ టైం జాబ్సే కావచ్చు, చదువు సంపాదించుకునే ఒక అవకాశాలే కావచ్చు. సో దాంట్లో చెన్నై సమృద్ధ ఎప్పుడు కూడా నెంబర్ 1లో ఉంది, ఉంటూనే ఉంటుంది. గర్వంగా బల్లగుద్ది చెప్పగలుగుతానండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ భూమినాథన్ గారు, చంద్రమోహన్ గారు. సో ఈ చెన్నై అమృత ఏంటి అనేది స్టూడెంట్స్కి ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. అడ్మిషన్స్లో కానీ లేకపోతే ప్లేస్మెంట్స్లో కానీ మీరు వాళ్ళకి ఇస్తున్న ప్రొవైడ్స్ కానీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న స్టడీస్ కానీ, లేకపోతే లోపల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎవ్రీథింగ్ వాళ్ళకి మీరు ఈ 25 మినిట్స్లోనే వాళ్ళకి చాలా క్లియర్గా వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఎన్క్వైరీస్. మరొక ఎన్క్వైరీస్లో మళ్ళీ కలుద్దాం.